చిరు నవ్వులతో, రంగురంగు పూలతో, చిన్ని చిన్ని చిందులతో నూరేళ్ళు చల్లగా బతుకమ్మ అని స్త్రీలు సంతోషంగా జరుపుకునే పండగ మన తెలంగాణ సంస్కృతికి నిదర్శనం బతుకమ్మ. బతుకమ్మ అంటే ఒక పండగ మాత్రమే కాదు, అది మన తెలుగింటి ఆచారం, సంస్కృతి. ఈ పండుగల్లో వాడే ప్రతి పువ్వుకి ఓ అర్థం, పాడే ప్రతి పాటకి ఒక కథ, చూసే ప్రతి నవ్వులో ఒక ఆనందం ఉంటుంది. మరి మన తెలుగింటి సంబురాలు ఎట్లుంటాయో చూసి కాసింత వెనక్కిపోయి ప్రతి తరంలో బతుకమ్మ ఎట్లా జరుపుకునేది, దాని ప్రాధాన్యత ఏంటి చూసేద్దాం పదండి. మన అమ్మమ్మ నాయనమ్మల తరంలో బతుకమ్మ అంటే పాట. అసలు బతుకమ్మకి మూలమే పాట. ఆ రోజుల్లో బతుకమ్మ అంటే ఒక చిన్న ఉత్సవం కాదు, అది ఒక సమాజాన్ని కలిపే ఒక సంబరం. మనసులోని బాధలు, ఆనందాన్ని పాట రూపంలో పాడుకునే ఒక వైభవం. పాడే పాటలో తెలంగాణ విప్లవం, స్త్రీల కష్టసుఖాల కలిక, మన బతుకు ఎట్లా బతుకాలో ఉంటుంది. అన్నిటినీ ఆటల రూపంలో, పాటల రూపంలో చెప్పి విలువల్ని పెంచే పండుగ మన బతుకమ్మ. అప్పట్లో పువ్వులు సంబరాలు ఉన్నప్పటికీ పాటే ప్రాధాన్యం. సమయం మారింది కానీ బతుకమ్మ అర్థం మాత్రం మారలేదు. తర్వాత తరం వారికి బతుకమ్మ అంటే పువ్వులు అందాన్ని మాత్రమే కాదు, ఒక మంచి అర్థాన్ని కూడా చూపిస్తాయి. బతుకమ్మకి వాడే చాలా శాంతం పువ్వులు నీళ్లు లేకుండానే ఎలాంటి పరిస్థితుల్లో అయినా పెరిగే స్వభావం ఉన్నది. చామంతి, ముత్యాల పువ్వు, గురుగు పువ్వు, తంగేడు నీళ్లు లేకున్నా కానీ వస్తాయి కనుక, వచ్చే క్రాపు కనుక ఎప్పుడైనా ఎనీ టైం దొరుకుతాయి కనుక వాటితో బతుకమ్మను వేసి ఆడతాం. అలాగే మన స్త్రీలు కూడా ఎలాంటి కష్ట సమయాల్లోనైనా బలంగా నిలబడి ధైర్యంగా ఉంటారు అనే దానికి సంకేతం. ఇంట్లో చిన్న నుండి పెద్ద వరకు ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో బతుకమ్మని పేర్చడంలో సహాయం చేసేవాళ్ళే. బతుకమ్మని పేర్చడం అంటే పువ్వులని కలిపి ఒక ఆకారం ఇవ్వడం కాదు, మనుషుల మనసుల్ని కలిపి ఒక అర్థాన్ని ఇవ్వడం. ఆ రోజుల్లో పాటలు సంబరాలు ఉన్న పువ్వులే ప్రాధాన్యం. రోజులు గడిచే కొద్దీ టెక్నాలజీ మారింది, బతుకమ్మ ఆడుకునే విధానం మారింది, కానీ బతుకమ్మ మనకు నేర్పిన విలువలు మాత్రం మారలేదు. ఆడే తీరు మారినా చేసుకునే సంబరాలు మారలేదు. బతుకమ్మ రోజు ప్రతి ఇంట్లో చేసే చిన్నపిల్లల సందడి, కేరింతలతో అల్లరి, ఇల్లంతా కల్మషం లేని పిల్ల నవ్వులతో నిండి ఉంటుంది. ఇప్పట్లో పాటలు పువ్వులు ఉన్న సంబరాలే సరదానిస్తున్నాయి. తరాలు మారే కొద్దీ ప్రాధాన్యత మారిందేమో కానీ మనసులోని భావం మాత్రం ఎప్పటికీ ఒక్కటే. ఏ ఊరు తిరిగినా, ఏ పల్లె తాకినా, పాడే పాటలు మారినా, కొలిచే విధానాలు మారినా, పసిపిల్లల నుండి పండు ముసలి వరకు అందరూ కలిసి ఆనందంగా జరుపుకునే పండగ మన బతుకమ్మ. బతుకమ్మ ఈజ్ నాట్ జస్ట్ ఎ ఫెస్టివల్, ఇట్ ఈజ్ అన్ ఎమోషన్, a soulful tradition and a celebration of life.